మన దేశంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. రీసెంట్ సర్వే ప్రకారం ప్రతి సంవత్సరం స్మోకింగ్ చేసే మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా పెరుగుతుంది. అలా ఎందుకో తెలుసా? హైదరాబాద్ నుంచి అమెరికాకి ట్రావెల్ చేయడానికి మినిమం 14 నుంచి 18 గంటల సమయం పడుతుంది. కానీ మీకు తెలుసా, భవిష్యత్తులో మనం కేవలం 18 నిమిషాల్లో 18 నిమిషాల్లో ఇండియా నుంచి అమెరికాకు చేరుకోవచ్చు. అది ఎలాగో తెలుసా? మీరు నెక్ బ్యాండ్ ఆర్ ఇయర్ బడ్స్ని యూజ్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే జాగ్రత్త పడండి, అది మీ ప్రాణాల్ని తీయగలదు. రీసెంట్గా నెక్ బ్యాండ్ పేలి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలా ఎందుకు జరిగిందో తెలుసా? మన దేశంలో మోస్ట్ ఫేమస్ అండ్ కాంట్రవర్షియల్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారి ఆస్తుల విలువెంతో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మీరు ఇలాంటి నెక్ బ్యాండ్ని వాడుతుంటే వెంటనే జాగ్రత్త పడండి. ఇది ఓవర్ హీట్ అయి పేలడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నెక్ బ్యాండే కాదు, మీరు ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నా జాగ్రత్త పడండి. లక్నోకు చెందిన 27 సంవత్సరాల ఆశిష్ ఈ నెక్ బ్యాండ్ని ఎక్కువగా ఉపయోగించేవాడు. కానీ అది సడన్గా పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా మీతో జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఈ 5 జాగ్రత్తల్ని తప్పకుండా పాటించండి. అంతకన్నా ముందు ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. నెంబర్ 1, ఎట్టి పరిస్థితుల్లో చీప్ క్వాలిటీ చైనా నెక్ బ్యాండ్స్ అండ్ ఇయర్ బడ్స్ని కొనకండి, అవి చాలా ప్రమాదకరం. నెంబర్ 2, మీరు నెక్ బ్యాండ్ని వాడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓవర్ చార్జ్ చేయకండి. నెంబర్ 3, మీరు నెక్ బ్యాండ్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ అది బాగా హీట్ అవుతున్నట్టు అనిపిస్తే వెంటనే తొలగించేయండి. అలా అవుతుంది అంటే అది పేలడానికి రెడీగా ఉందని అర్థం. నెంబర్ 4, నెక్ బ్యాండ్స్ అండ్ ఇయర్ బడ్స్లో 60% కంటే ఎక్కువ వాల్యూమ్లో సౌండ్ని వినకండి. ఇక చివరగా నెంబర్ 5, ఎట్టి పరిస్థితుల్లో నెక్ బ్యాండ్ని సంవత్సరంన్నర కంటే ఎక్కువగా వాడకండి. ఎవ్రీ 1.5 ఇయర్స్కి దీన్ని మార్చేయండి. నెక్ బ్యాండ్ని ఎక్కువగా యూజ్ చేసి అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ మధ్య విలేజెస్లోనే ఈ నెక్ బ్యాండ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఇలాన్ మాస్క్, అంబానీ, అదానీ, మార్క్ జుకర్బర్గ్ అండ్ జెఫ్ బెజోస్ వీళ్ళంతా ప్రపంచంలోనే ధనవంతులని మీ అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎంత ధనవంతులో మీకు క్లియర్ ఐడియా రావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ ముఖేష్ అంబానీ గారు తన ఆస్తి నుంచి రోజుకు 19 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ రాబోయే 100 వరకు అతని ఆస్తి తరగదు. రోజుకు 19 కోట్లు అంటే ఇతను రోజు 2 రోల్స్ రాయ్ కార్లను కొనగలడు. మైండ్ బ్లోయింగ్ కదూ. ఇక్కడితోనే అయిపోలేదు. గౌతమ్ అదానీ గారు డైలీ 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన 100 సంవత్సరాల వరకు అతని ఆస్తి తరగదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఓనర్ అయిన జుకర్బర్గ్ రోజుకి 48 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన 100 సంవత్సరాల వరకు అతని ఆస్తి తరగదు. జెఫ్ బెజోస్ విషయానికి వస్తే ఇతను ప్రతిరోజు 55 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అతని ఆస్తి తరగదు. ఫైనలీ ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అయిన ఇలాన్ మాస్క్ విషయానికి వస్తే ఇతను రోజుకు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అతని ఆస్తి తరగదు. 80 కోట్లు. మనలాంటి వాళ్ళు రోజుకు 80,000 నోను 8,000 సంపాదించిన నా అంత తోపుగాడు ఈ లోకంలో లేడు అని ఫీల్ అవుతాం. అలాంటిది వీళ్ళు రోజుకు కోట్లలో ఖర్చు చేస్తున్న ఆస్తి తరగదు అంటే వీళ్ళు ఎంతటి ఆస్తి పరులో మీరు ఇమాజిన్ చేయగలుగుతున్నారా? మనలాంటి రెగ్యులర్ జాబ్ చేసే వాళ్ళు 7 జన్మలెత్తినా ఇంత డబ్బును సంపాదించలేము. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. మన దేశంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మీరు చెప్తే నమ్మరు, మన ఇండియన్ మహిళలు ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ స్మోకర్స్. మనం అమెరికా, యూరప్ మహిళలను చూసి వాళ్ళు మోడర్న్గా ఉంటారు కాబట్టి ఎక్కువగా స్మోక్ చేస్తారేమో అనుకుంటాం. కానీ మన దేశంలో ఉన్న సంస్కారవంతమైన మహిళలే వాళ్ళకంటే ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం గత కొన్ని సంవత్సరాల్లో సిగరెట్ తాగే మహిళలు మన దేశంలో 6.2% పెరిగితే పురుషులు కేవలం 2.3% పెరిగారు. అలాగే మన దేశంలో స్మోకింగ్ చేసే మహిళలు యావరేజ్గా రోజుకు 7 సిగరెట్లు తాగితే పురుషులు 6 సిగరెట్లు తాగుతున్నారు. అంటే ఇందులో కూడా మహిళలే టాప్లో ఉన్నారు. ఒకవేళ స్మోకింగ్ చేసే మహిళలు ఈ వీడియో చూస్తుంటే ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి.
స్మోకింగ్ పురుషుల కంటే మహిళలకే చాలా డేంజరస్. ఒక రీసెర్చ్ ప్రకారం స్మోకింగ్ పురుషుల కంటే మహిళలకు 24% ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్ని కలిగిస్తుంది. అండ్ స్మోకింగ్ చేసే మహిళల్లో పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. పురుషుల్లో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కాబట్టి స్మోకింగ్ అనేది మగవారికే కాదు మహిళలకు కూడా చాలా డేంజరస్. కాబట్టి దీనికి దూరంగా ఉండండి. కొన్ని స్టడీస్ ప్రకారం స్మోకింగ్ వల్ల ఎర్లీ ఆన్సెట్ హెయిర్ లాస్ జరిగే అవకాశం ఉంది. నాన్ స్మోకర్స్తో పోలిస్తే దాదాపు 47% స్మోకింగ్ చేసే వారిలో గ్రేడ్ 3 హెయిర్ లాస్ అవుతున్నట్టుగా గుర్తించారు. అంతేకాదు ఈ స్మోకింగ్ కారణంగా హెయిర్ ఫాలికల్స్ DNA డ్యామేజ్ అయి చిన్న వయసులోనే హెయిర్ లాస్ రావడం జరుగుతుంది. అందుకే నేడు కేవలం 20-25 వయసులోనే హెయిర్ లాస్ సమస్య కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడానికి మ్యాన్ మ్యాటర్స్ 5% మీనాక్సిడైల్ ప్రోకాపిల్తో ముందుకు వచ్చింది. ఈ మీనాక్సిడైల్ క్లినికల్లీ ప్రూవ్ అయిన హెయిర్ గ్రోత్ సొల్యూషన్. ఇది హెయిర్ థిన్నింగ్ సమస్యతో పోరాడి న్యూ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథెన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది స్టేజ్ 2 హెయిర్ లాస్ సమస్యతో బాధపడే వారికి బాగా సూట్ అవుతుంది. ఇక్కడ స్టేజ్ 2 హెయిర్ లాస్ అంటే టెంపుల్స్ దగ్గర నుంచి ఫోర్హెడ్ దగ్గర వెంట్రుకలు పల్చగా మారడం. ఇందులో ప్రూవెన్ హెయిర్ గ్రోత్ స్టిమ్యులెంట్ అయిన 5% మీనాక్సిడైల్ అండ్ న్యాచురల్ DHT బ్లాకర్ అయిన ప్రోకాపిల్ ఉన్నాయి. ఇది FDA అప్రూవ్డ్ అండ్ క్లినికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్. పైగా ఇది ఆల్కహాల్ ఫ్రీ. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి దీన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయవచ్చు. డైలీ కన్సిస్టెంట్గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీంతో మీరు 5 to 6 monthsలోనే మంచి రిజల్ట్స్ పొందవచ్చు. ఇప్పటికే చాలామంది ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి మంచి రిజల్ట్స్ని పొందారు. మీరు కూడా హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నట్టయితే ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రోడక్ట్ లింక్ విజిట్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేయండి. అండ్ మీరు మీ హెయిర్ గ్రోత్కి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా వీళ్ళని అడగవచ్చు. ఈ ప్రోడక్ట్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది, తప్పకుండా చెక్ చేయండి. ఇండియా నుంచి అమెరికాకి ఏరోప్లేన్లో ట్రావెల్ చేయడానికి మినిమం 14 గంటల సమయం పడుతుంది. కానీ మీరు ఫ్యూచర్లో కేవలం 18 నిమిషాల్లో ఇండియా నుంచి అమెరికాకు చేరుకోవచ్చు. అదే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కేవలం 7 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. ఫ్యూచర్లో మీరు ఈ భూమిపై ఉన్న ఏ ప్లేస్కైనా నిమిషాల్లో రీచ్ అవ్వడం పాసిబుల్ అవుతుంది. అది ఎలాగో తెలుసా? అంతా ఇలాన్ మాస్క్ పుణ్యం. ఇలాన్ మాస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ ఎర్త్ టు ఎర్త్ ట్రావెల్ రాకెట్ని డిజైన్ చేస్తుంది. ప్రజెంట్ మనం రాకెట్స్ని వేరే గ్రహాలని చేరుకోవడానికి అంతరిక్షంలో వెళ్ళేందుకు ఉపయోగిస్తున్నాము. కానీ ఎర్త్ టు ఎర్త్ రాకెట్ ద్వారా మనం భూమిపై ఉన్న ఏ ప్లేస్నైనా నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. ఉదాహరణకి మనం హైదరాబాద్ నుంచి అమెరికాకి కేవలం 18 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఈ టెక్నాలజీని స్పేస్ ఎక్స్ చాలా వేగంగా డెవలప్ చేస్తుంది. ఒక 20-30 సంవత్సరాల తర్వాత మీరు ఈ వీడియోను చూస్తే అదేంటి ఇలాంటి నార్మల్ విషయాన్ని ఇతను ఇంత ఎగ్జైట్ అయి చెప్తున్నాడు అనుకుంటారు. స్పేస్ రంగంలో ఇలాన్ మాస్క్ ఎవరు సాధించని ఒక మైల్ స్టోన్ని సాధించాడు. అదే రీయూజబుల్ రాకెట్స్. ఇప్పటి వరకు ఇది ఎవరికి ఏ దేశానికి సాధ్యమవ్వలేదు. అలాంటిది మనోడు సంవత్సరాల కిందే దీన్ని సాధించాడు. ఇప్పటికీ మన ఇండియా అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా అన్ని దేశాలు ఉపయోగించే రాకెట్లు మనం దీపావళికి ఉపయోగించే రాకెట్స్ లాంటివి. ఒకసారి వాటిని ఉపయోగించామా మళ్ళీ యూజ్ చేయలేము. కానీ ఇలాన్ మాస్క్ తన రాకెట్లను రీయూజ్ చేయగలడు. దీని ద్వారా అతను కోట్ల రూపాయల కాస్ట్ కటింగ్ చేయగలిగాడు. అందుకే ఇప్పుడు ఇతను ఎర్త్ టు ఎర్త్ రాకెట్ని కూడా తీసుకురాబోతున్నాడు. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. మనందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫీసులో కరప్షన్ జరుగుతుంది అని. ఎస్పెషల్లీ RTO ఆఫీసులలో కరప్షన్ ఏ లెవెల్లో ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఒక RTO కానిస్టేబుల్ దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తి దొరికింది. మరి ఇంత భారీ లెవెల్లో కరప్షన్ ఉందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ కేసు మధ్యప్రదేశ్కి చెందింది. రీసెంట్గా మధ్యప్రదేశ్ RTO కానిస్టేబుల్ అయిన సౌరభ్ శర్మ కార్ని IT డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేశారు. అందులో వాళ్ళకు ఏం దొరికిందో తెలుసా? 52 కేజీల బంగారము, 10 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది. కేవలం అంతేకాదు, ఇతనికి దుబాయ్లో ఒక విల్లా కూడా ఉంది. దుబాయ్లో, మధ్యప్రదేశ్లో 100 ఎకరాల భూమి అండ్ 10ల సంఖ్యలో చేపల చెరువులు ఉన్నాయి. అంతేకాదు, ఇతను ఉండే సిటీ అవుట్స్కట్లో చాలా ఫామ్ హౌస్లు, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది. కానిస్టేబుల్ దగ్గరే ఈ లెవెల్లో ఆస్తి ఉంది అంటే ఇతను ఏం చేసి ఇంత సంపాదించి ఉంటాడు? ఒక కానిస్టేబులే ఇంత సంపాదిస్తుంటే ఇతని సీనియర్లు ఇంకా హై పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంత సంపాదిస్తున్నారు కావచ్చు. దేశంలో పరిస్థితులు ఇలాగే ఉంటే ఇండియా డెవలప్ అవ్వడం చాలా కష్టం. ఎప్పుడైతే ఇండియా నుంచి ఈ కరప్షన్ పోతుందో అప్పుడే మన అభివృద్ధి మొదలవుతుంది. కానీ ప్రజెంట్ మన దేశ పరిస్థితి చూస్తుంటే అలా జరిగేలా కనిపించట్లేదు.
ప్రభుత్వ ఉద్యోగులు ఇంతలా కరప్షన్ ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్ వీళ్ళపైన ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రభుత్వ ఉద్యోగులే ఇంతగా సంపాదిస్తుంటే రాజకీయ నాయకులు ఇంకెంత సంపాదిస్తున్నారు కావచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ ఫ్యాక్ట్ అమ్మాయిల కోసం. మీరు ఎట్టి పరిస్థితుల్లో వెస్టర్న్ స్టైల్ పబ్లిక్ వాష్రూమ్స్ని యూజ్ చేయకండి. ఒకవేళ యూజ్ చేయాల్సి వస్తే ఇదిగో ఈ విధంగా టాయిలెట్ని టచ్ అవ్వకుండా స్క్వాట్ పొజిషన్లో యూజ్ చేయండి. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన దేశంలో దాదాపు 24% మంది ప్రజలు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్స్ని సోప్తో వాష్ చేయరు. డాక్టర్ల ప్రకారం మహిళలు పబ్లిక్ వాష్రూమ్స్ని యూజ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మహిళలు ఈ విధంగా టాయిలెట్ పైన కూర్చున్నప్పుడు ఈ టాయిలెట్ సీట్స్ అనేవి డర్టీగా ఉండి వాటిపైన ఇన్ఫెక్షన్ కలిగించే అనేక బ్యాక్టీరియాస్ ఉంటాయి. మన ఇండియాలో పబ్లిక్ వాష్రూమ్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి మహిళలు ఈ సీట్కి కాంటాక్ట్ అయి కూర్చున్నప్పుడు బ్యాక్టీరియాస్ వాళ్ళ బాడీ పైన చేరి ఈస్ట్ ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఉంది. అండ్ మీరు వాష్రూమ్ యూజ్ చేశాక ఫ్లష్ చేసినప్పుడు చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ మీ బాడీ పైన పడతాయి. వాటి ద్వారా మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి పబ్లిక్ వాష్రూమ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ప్రతి మహిళకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసేలా వీడియోను షేర్ చేయండి. మనలో చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు జీవించరు, 10 మందిని ఇంప్రెస్ చేయడానికి జీవిస్తూ ఉంటారు. నేను ఈ పని చేస్తే 10 మంది ఏమనుకుంటారు, ఆ పని చేస్తే అందరూ ఏమనుకుంటారు అని వాళ్లకు నచ్చినవి చేయకుండా 10 మందిని ఇంప్రెస్ చేసే పనులు చేస్తారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, వన్స్ మనం మరణించాక మనల్ని ఎవరు పేరుతో పిలవరు. మీరు జీవితాంతం ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేసిన ఆ 10 మంది మిమ్మల్ని బాడీ అని, శవం అని పిలుస్తారు. శవాన్ని తీసుకురండి, శవాన్ని కాల్ చేయండి, శవాన్ని పూడ్చిపెట్టండి అని చెప్తారు. అందుకే చెప్తున్నాను, ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికి బ్రతకండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకోండి. మీరు చేసే పని మీకు హ్యాపీనెస్ కలిగిస్తుందా, మీకు తృప్తిని కలిగిస్తుందా లేదా చూసుకోండి. ఒక అమ్మాయి కోసం లేదా అబ్బాయి కోసం వాళ్ళ వెంట పడడం, వాళ్ళు చీదరించుకుంటున్న వాళ్ళతో ఉండాలి అనుకోవడం మూర్ఖత్వం. అలాంటి టైం వేస్ట్ పనులు మానేసి మీ పైన టైంని ఇన్వెస్ట్ చేయండి. ఇంత డబ్బులు సంపాదించండి, ఆ డబ్బుతో ట్రావెల్ చేయండి, ప్రపంచాన్ని చూడండి, కొత్త మనుషుల్ని కలవండి. నవ్వాలి అనిపిస్తే గట్టిగా కడుపు నొప్పి వచ్చేంత వరకు నవ్వండి. ఏడవాలి అనిపిస్తే కన్నీళ్ళు అయిపోయేంత వరకు ఏడవండి. డ్యాన్స్ చేయాలి అనిపిస్తే మీకు వచ్చినా రాకున్నా అలసిపోయేంత వరకు నచ్చినట్టుగా డ్యాన్స్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, కేవలం మీకోసం, మిమ్మల్ని ప్రేమించే వారి కోసం జీవించండి. ఎవరో 10 మందిని ఇంప్రెస్ చేయడానికి, మిమ్మల్ని ఇష్టపడని వారి గురించి ఆలోచిస్తూ లైఫ్ని, సమయాన్ని వృధా చేయకండి. గుర్తుపెట్టుకోండి, చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఆ లోపు మీరు ఏ విధంగా జీవించారు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అనవసరమైన ప్రాబ్లమ్స్ని, స్ట్రెస్ని వదిలేసి లీవ్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. మీకు ఈ 5 రూపీస్ కాయిన్ గుర్తుందా? చూడ్డానికి కాస్త లావుగా, బరువుగా ఉండేది. ఈ కాయిన్ని మన గవర్నమెంట్ బంగ్లాదేశ్ కారణంగా కంప్లీట్గా మార్కెట్ నుంచి తొలగించేసింది. అదేంటి, బంగ్లాదేశ్కి మన ఇండియాలో ఉన్న 5 రూపీస్ కాయిన్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక రూపాయి ప్రోడక్ట్ని మనం 2 రూపాయలకు అమ్మగలిగితే మనకు 1 రూపాయి ప్రాఫిట్ వస్తుంది. ఇదే బిజినెస్ని మనం బల్క్లో చేసినట్టయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఈ 5 రూపీస్ కాయిన్తో అదే జరిగింది. ఈ కాయిన్ని బంగ్లాదేశ్ వాళ్ళు మన ఇండియా నుంచి భారీ మొత్తంలో ఇల్లీగల్గా తీసుకెళ్ళి అక్కడ దీన్ని కరిగించి ఒక్క 5 రూపీస్ కాయిన్ నుంచి 6 రేజర్ బ్లేడ్స్ని తయారు చేసేవారు. ఒక్క బ్లేడ్ కాస్ట్ 2 రూపాయలు అనుకున్నా అందులో వాళ్ళు 7 రూపాయల ప్రాఫిట్ని సంపాదించేవాళ్ళు. ఈ బిజినెస్ని బంగ్లాదేశ్లోని డిఫరెంట్ క్రిమినల్ గ్యాంగ్స్ బల్క్లో చేయడంతో దేశవ్యాప్తంగా మార్కెట్లో ఈ కాయిన్స్ తగ్గిపోయాయి. అలా ఎందుకు జరుగుతుందని గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తే బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తున్న భాగవతం బయటపడింది. అందుకే మన గవర్నమెంట్ ఈ 5 రూపీస్ కాయిన్స్ని తొలగించేసి వీటి ప్లేస్లో సన్నటి కాయిన్స్ని తీసుకువచ్చింది. ప్రజెంట్ మన దేశంలో ఉన్న 2 రూపీస్ కాయిన్ తయారు చేయడానికి 1.28 రూపీస్ ఖర్చు అవుతుంది. అదే 5 రూపాయల కాయిన్ తయారు చేయడానికి 3.69 రూపీస్, 10 రూపీస్ కాయిన్ తయారు చేయడానికి 5.54 రూపీస్ ఖర్చు అవుతుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూడడం ద్వారా వందల వేల లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుంది అంటే నమ్ముతారా? కానీ అది నిజం. నిజానికి ఏదైనా వెబ్సైట్ రన్ అవ్వాలి అంటే దానికంటూ పర్టికులర్ సర్వర్ ఉంటుంది. అండ్ ఆ సర్వర్ ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది. సర్వర్ రన్ అవుతున్నప్పుడు అవి భారీగా హీట్ని జనరేట్ చేస్తాయి.
ఆ హీట్ని చల్లార్చకపోతే అవి పనిచేయడం ఆగిపోతాయి లేదా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి. అందుకే ఆ సర్వర్ని కూల్ చేయడానికి వాటర్ని ఉపయోగిస్తారు. అయితే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు 25 యూట్యూబ్ షార్ట్స్ చూసినా లేదా ఒక 25 నిమిషాల వీడియో చూసినా దాదాపు 1 లీటర్ వాటర్ని గూగుల్ సర్వర్ యూజ్ చేసుకుంటుంది. ఒక ఆర్టికల్ ప్రకారం మీరు ఏఐ చాట్ జీపీటీకి ఒక మెయిల్ని రాయమని కమాండ్ చేస్తే ఆ ఏఐ ఆ మెయిల్ని జనరేట్ చేయడానికి దాదాపు 1/2 లీటర్ వాటర్ని ఉపయోగిస్తుంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలు బయట ప్రపంచానికి పర్యావరణాన్ని కాపాడండి, దానికోసం పనిచేయండి అని చెప్పి నీతులు చెప్తాయి. కానీ ఈ కంపెనీలు తమ సర్వర్లను రన్ చేయడానికి ప్రతి సంవత్సరం లక్షల కోట్ల లీటర్ల వాటర్ని యూజ్ చేసుకుంటున్నాయి. అలాగే మీరంతా జీన్స్ పాయింట్ని యూజ్ చేస్తారు కదా, అయితే ఒక జీన్స్ పాయింట్ని తయారు చేయడానికి దాదాపు 7,000 లీటర్ల వాటర్ అవసరం అవుతుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రజెంట్ మన ఇండియాలో మోస్ట్ రిచెస్ట్ సీఎం ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు. ఈయన నెట్వర్త్ దాదాపు 930 కోట్ల రూపాయలు. అండ్ పూరెస్ట్ సీఎం ఎవరో తెలుసా? మమతా బెనర్జీ గారంట. ఈమె నెట్వర్త్ కేవలం 15 లక్షలు మాత్రమే అంట. ఇది క్లియర్గా అబద్ధమని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ సీఎం నెల శాలరీ 2,10,000 రూపాయలు. అలాంటిది ఈమె నెట్వర్త్ 15 లక్షలుగా చూపించుకుంటుంది. ఎనీవే, ఇండియాలో ప్రజెంట్ మోస్ట్ ఫేమస్ అండ్ కాంట్రవర్షియల్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు. చాలామంది ప్రకారం ఇతను మోస్ట్ లోయల్ అండ్ నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి. ఈయన సీఎం పదవిని డబ్బులు సంపాదించే ఒక మార్గంలా కాకుండా ప్రజల కోసం సేవ చేసే ఒక బాధ్యతగా చూస్తారు. ఈ కాలంలో గ్రామ సర్పంచ్లు, కార్పొరేటర్లే పెద్ద పెద్ద విల్లాల్లో ఉంటూ ఫార్చునర్ కార్లు వేసుకొని తిరుగుతున్నారు. కానీ యోగి గారి జీవితం మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తిలా జీవిస్తారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ ప్రకారం నిజంగా అతి తక్కువ ఆస్తి కలిగిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. ఈయన ఆస్తుల విలువ కేవలం 1,54,00,000. ఈయన ఏం చెప్తారో తెలుసా? గెలిస్తే ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రిని అవుతా, అదే ఓడిపోతే గోరఖ్నాథ్ మఠంలో పీఠాధిపతిగా సేవలు అందిస్తాను అని చెప్తారు. అంతేగాని డబ్బు, లగ్జరీ పట్ల నాకు ఎటువంటి వ్యామోహం లేదు అని చెప్తారు. ఇది 100% నిజం కూడా. ఎందుకంటే డబ్బులు సంపాదించి వెనకేసుకోవడానికి యోగి గారికి పిల్లలు కానీ సొంత ఫ్యామిలీ కానీ లేదు. మీరు చెప్తే నమ్మరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యోగి గారి చెల్లెలు ఒక సాధారణ షాపులో పూలను అమ్ముతూ బతుకుతుంది. ఆమె పేరే శశి సింగ్. యోగి గారు తలుచుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నిమిషాల్లో కోటేశ్వరుని చేయగలడు. కానీ అతను డబ్బు కంటే కూడా తను నమ్మిన సిద్ధాంతాలకి వాల్యూ ఇస్తాడు. మీలో ఎంతమంది యోగి గారి గురించి ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.